అలాగే బ్రహ్మము చైతన్యమనే ఆకాశములో ఈ మనస్సు అనేటువంటిది గాలిలాగా ఈ యొక్క ప్రపంచం మొత్తం నామరూప విశ్వమును పెట్టుకొని ఆడుకుంటున్నది. దేంట్లో? బ్రహ్మ చైతన్యం అనేది. సో బ్రహ్మము చైతన్యం అనేది లేకుండా, ఇప్పుడు ఆకాశమే లేకపోతే వాయువు ఎక్కడ నిలుస్తుంది? మేఘాలు ఎక్కడ నిలుస్తాయి కదా. కాబట్టి ఇప్పుడు నీ మనస్సు అని చెప్పు, స్థూల దేహం అని చెప్పు, ప్రాణమని చెప్పు, పంచభూతాలని చెప్పు, ఏవి చెప్పినా కూడా ఎక్కడ దేని మీద అవి సత్యము కాదు, భ్రమ, మిథ్య అని చెప్పినా కూడా ఆ భ్రమ అనేటువంటిది, మిథ్య అనేటువంటిది కనిపించడానికి ఏదో ఒక అధిష్టానం ఉండాలిగా. ఆ అధిష్టానాన్ని